ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఒక 6 నెలలు జర్నీ చేసిన అమ్మాయి అంటున్నా కదా, 6 నెలలు ఇద్దరు కలిసి జీవించిన తర్వాత అమ్మ వెళ్ళిపోయింది అంటే ఏదో ఒక 100% ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఇంకా ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఓకే, చెప్పుమా, ఏం చేద్దాం? అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. మరి మేడం, నాకు ఇప్పటిదాకా ఏం అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను మేడం. అయితే మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక సంఘటన అయితే జరిగింది మేడం. దాని మూలంగానే నేను మిమ్మల్ని అప్రోచ్ అవడానికి కారణం మేడం. చెప్పండి, ఆ సంఘటన ఏంటో. స్విగ్గీ డెలివరీ బాయ్ గా చేస్తున్నాను మేడం. అయితే నాకు ఒక డెలివరీ వచ్చింది. ఆ రోజు నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను మేడం. ఓకే, వెళ్తే నేను షాక్ మేడం. నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన ఇంట్లో తను ఉంది మేడం, మీ వైఫ్. నేను ఎంతకాలం నుంచో వెతికాను, నాకు ఎక్కడ కనపడలేదు, అసలు ఏం లేదు. అలాంటిది నాకు అక్కడ తనని చూడంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగి మేడం. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగింది? నాకు మాట్లాడాలని ఉన్నా గానీ నాకు భయం వేసింది మేడం. తను చాలా ఇంట్లో ఉంది మేడం. తనతో ఎవరున్నారు ఏంటో ఏం తెలియదు మేడం. సో మొత్తానికైతే అడ్రస్ ఏదో కనిపెట్టినాడు. మళ్ళీ ఏం మాట్లాడితే ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, మళ్ళీ తనతో ఎవరున్నారు ఏంటో ఇవన్నీ నా వల్ల కాలేదు మేడం. నాకు అందుకే ఏం చేయాలో అర్థం కాక ముందు అక్కడి నుంచి వచ్చేసాను మేడం. కిషోర్ గారు, మీరు స్టార్టింగ్ నుంచి ఎంతసేపు సెకండ్ వేనే మాట్లాడుతున్నారండి. నాకైతే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీ మాటలు. ఎవరున్నారో ఏం జరిగిందో అది కాదు కదా, తనకు అనిపించింది ఏమైంది అనేది ఆలోచించట్లేదు ఎంతసేపు. తన రియాక్షన్ ఎలా ఉంది మిమ్మల్ని చూసాక? అసలు లేదు మేడం, నన్ను తను చూడలేదు మేడం. నేను మాస్క్ పెట్టేసుకొని ఇట్లా హెల్మెట్ పెట్టుకొని అలా ఉన్నాను మేడం. నా కళ్ళు తప్ప తనకి ఏం కనిపించవు మేడం. తను గుర్తుపట్టలేదు మేడం. అయితే ఇంకా తన నెంబర్ కోసం నేను ఎలా అయినా తన నెంబర్ అన్నా తీసుకునే ప్రయత్నం ఉందా. నాకు తను బుక్ చేసింది కూడా, ఆర్డర్ చేసింది కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు మేడం. సో నేను తన ఫోన్ నెంబర్ కోసం అని చెప్పేసి నేను మామూలుగా నెంబర్ ఇచ్చేసి అట్లా తన నెంబర్ తీసుకున్నాను మేడం, అంటే పేమెంట్ చేయడం కోసం. ఆ నెంబర్ కి కాల్ చేశారా మరి? లేదు మేడం, నేను చేయలేదు మేడం. మీ చేత అప్రోచ్ అయ్యి మీ చేత మాట్లాడిద్దామని నేను మాట్లాడలేదు మేడం. రైట్, నాగేశ్వర్ గారిని అడుగుదాం మరి ఏం చేద్దామనేసి. ఏం చేద్దామంటారండి? మాట్లాడదాం ఒకసారి. సమస్యకు అసలు ఏముంది సమస్య అమ్మాయిది. మరి ఆయన సమస్యను మనం పరిష్కరించాలన్నా కూడా మనం ఖచ్చితంగా తెలవాలి కాబట్టి ఆ అమ్మాయితో మనం కాంటాక్ట్ చేయాల్సిందే కంపల్సరీ. ఓకే ఓకే కిషోర్, మరి ఒకసారి మీరు కాల్ చేస్తారా? భయంగా ఎందుకో టెన్షన్ గా ఉంది. మీకు కొంచెం మీరు చేయండి సార్, నేను నెంబర్ చెప్తాను. ఎందుకు భయం? ఎందుకయ్యా, ఆమె నీ భార్య. ఆమె ఏమో సార్, నాకు తీసుకోలేకపోతున్నాను సార్. నాకు అంతా నేను మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అవన్నీ నాకు అసలు నా వల్ల కావట్లేదు సార్. మనం కలపడానికి ట్రై చేద్దాం ఒకసారి. మీరు నెంబర్ ఒకసారి ఆ టెక్స్ట్ పెట్టండి, మేము కలపడానికి ట్రై చేస్తాం. మేము కానీ చాలా మిస్టరీగా అనిపిస్తుంది కదా నాగేశ్వర్ గారు. సమస్య అంటూ తనంటూ ఏమీ చెప్పట్లేదు. మరి మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. మేడం పంపించాను మేడం. ఓకే, నేను కాల్ చేస్తాను. హలో హలో, స్వప్న గారండి మాట్లాడేది? అవునండి, ఎవరు మీరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు జయ. అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం, మీకు నా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన మీ హస్బెండ్ కిషోర్ మాకు వాట్సాప్లో మెసేజ్ చేశారండి. ఒక చిన్న సమస్య పరిష్కారం కోసం. నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు స్టూడియోలో. లేదు మేడం, నేను నా జీవితం ఏదో నేను బతుకుతున్నానండి. నా పేరెంట్స్ కి, నా ఫ్యామిలీకి, అందరికి దూరంగా. అయినా నేను ఈ నెంబర్ అసలు మీకు ఎలా దొరికిందో నాకు అర్థం కావట్లేదు. నా జీవితాన్ని ఇట్లా ఉండనియండి ప్లీజ్. మీ జీవితాన్ని మేమేదో నవ్వుల పాలు చేసేసి నలుగురికి చెప్తానికి కాదమ్మా, దాన్ని సరిదిద్ది సక్రమంగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం చేస్తామన్నాము. 6 months మీ హస్బెండ్తో కలిసి ఉన్నారు, తర్వాత మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. గత 3 సంవత్సరాలు నాకు వద్దు, ఏమీ వద్దు మేడం, ప్లీజ్ నన్ను ఇలా బతకనియండి ప్లీజ్. నాగేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి నువ్వు అసలు వినే ప్రయత్నం అన్నా చేయి తల్లి. నీ జీవితానికి సంబంధించే కదా మేము మాట్లాడుతున్నాము. అమ్మా, నువ్వు ఎవరితో ఒకరితో కంపల్సరీ పంచుకోవాలమ్మా. మీరు ఫస్ట్ నాకు వద్దు మేడం, నేను నా జీవితంలో చాలా చూసేసాను మేడం. ప్లీజ్ వద్దు సార్, వద్దు, మీరు ఏమనుకోకండి.
అమ్మా ఇప్పుడు కంపల్సరీ నీ జీవితాన్ని ఖచ్చితంగా మరింత అర్థవంతంగా చేయటానికే మేము ఇప్పుడు కాల్ చేస్తున్నామమ్మా. మీరు వినాలి కొద్దిగా, మీరు సమాజంలో ఉన్నారు. మీరు పెళ్లి చేసుకున్నారమ్మా. ఇప్పుడు 2 అంశాలు ఉంటాయి దీంట్లో. ఒకటి చట్టం ఉంటుంది, ఒకటి మోరల్ ఉంటుంది. ఇప్పుడు మీరు మోరల్ని మాట్లాడుతున్నారు. ఏంది నా జీవితము, నా ఇష్టము, నేను కష్టాలు పడ్డా, నా జీవితాన్ని నేను గడిపేస్తున్నా అని చెప్పి మీరు చెప్తున్నారు. అది మోరల్. కానీ చట్టపరంగా మీరు ఒక వ్యక్తికి మీరు భార్య, మీరు పెళ్లి చేసుకున్నారు. ఓకే, మీరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత మీరు ఏది చేయాలన్నా కూడా, అంటే మీరు విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నది చట్ట ప్రకారమే చేయాలా. మరి మీరు చట్టాన్ని తప్పించుకుని ఎడిగిపోతారమ్మా. మోరల్గా అంటే మా దగ్గర నుంచి తప్పించుకోబోతారు. ఇప్పుడు మీ హస్బెండ్కి ఇన్ని రోజులు అంటే సరే, ఇన్ని రోజులు అంటే మీ అడ్రస్ దొరకలేదు, మీ ఫోన్ నెంబర్ దొరకలేదు కాబట్టి మీ హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ దొరికింది, మీ అడ్రస్ దొరికింది. మీరు ఒక విషయాన్ని ఎప్పుడైనా కూడా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం ఉంటుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మనం సమస్యను పరిష్కరించుకుంటే మీ జీవితము ప్రశాంతంగా ఉంటుంది, సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడలేదు అనుకుందాం సపోజ్. తర్వాత ఏం చేస్తాం మేము, మీ హస్బెండ్ నుంచి మేము లీగల్ నోటీస్ మీకు పంపించాల్సి వస్తుంది. చట్టపరంగా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సార్ మీరు నన్ను భయపెడుతున్నారా సార్ చట్టాలు ఇవన్నీ చెప్తూ? ఎవరినైనా మనం ప్రేమతోనే మనం మాట్లాడి వాళ్ళని సమస్య అవన్నీ సాల్వ్ చేస్తాం తప్ప నేను భయపెడతాను. నేను ఏమన్నా రౌడీ షీటర్నా అమ్మ? నేను చదువుకున్న వ్యక్తిని, అడ్వకేట్ని. ఓకే, మీరు భయపెడుతున్నారంటే ఎట్లాగా చెప్పండి స్వప్న? మీ జీవితం గురించి కదా మేము మాట్లాడేది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీ ఒక అన్న లెక్క మాట్లాడుతున్నా నేను. చెప్పమ్మా, ఇష్యూ ఏముందమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎంతంటే ఒక ఆడపిల్ల తీసుకోలేనిది కూడా తీసుకున్నంత బాధగా అంత నరకం అనుభవించాను సార్ నేను. ఏముందమ్మా చెప్పండి, ఒక్కసారి విందాం. నా డిగ్రీ ఇట్లా అయిపోయిందో లేదో పెళ్లి చేసేసారు. తర్వాత 6 months తర్వాత నాకు పెళ్లి అయింది. మంచిగా అంతా బానే ఉంది సార్. నా హస్బెండ్ కూడా మా పేరెంట్స్ మంచిగా ఎత్తికి తీసుకొచ్చారు. నా హస్బెండ్ నేను తప్పు అనట్లేదు సార్, చాలా మంచి వాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే సార్, నన్ను అర్థం చేసుకోలేదు అంతే. నా ఇష్టాలని గౌరవించలేదు ఆయన. అస్సలు ఏం చేయాలి అని ఆలోచించి, నాకు చదువు అంటే చాలా పిచ్చి సార్. నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి. నేను మా అత్తయ్యతో ఒక రోజు మంచిగా, మా అత్తయ్య మంచి మూడ్ లో ఉండగా వెళ్ళి మాట్లాడాను. అత్తయ్య ఇలా నా డిగ్రీ అయిపోయింది, నేను బ్యాంక్ కి గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేశాను, హాల్ టికెట్ వచ్చింది, ఇదిగోండి అని చూపించాను. చూపిస్తే ఏమన్నారు, ఏంటి నువ్వు జాబ్ చేయడం ఏంటి, ఇట్లా మాకు చెప్పుకోకుండా ఎందుకు అప్లై చేసావు, సిటీలోకి వెళ్ళి అన్ని చేసుకోవడం అవసరమా, ఇక్కడ బానే ఉంటుంది కదా, మంచిగా చూసుకుంటున్నాడు, నేను బాగా చూసుకుంటున్నాను కదా, వద్దు అనింది సార్. మంచిగానే చెప్పింది చిన్నగా. అయితే లేదత్తయ్య, నేను జాబ్ చేయాలని నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఇది, నా గోల్స్ వేరే ఉండే, కానీ ఇట్లా అమ్మ నాన్న వాళ్ళ నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ఎట్లాంటి తప్పు చేయను అత్తయ్య, నేను మంచిగా నిజాయితీగా చదువుకుంటాను, ఇట్లా జాబ్ చేస్తాను, ప్లీజ్ అత్తయ్య యాక్సెప్ట్ చేయండి, మీరే మీ కొడుకు చెప్పండి, ఎలాగోలా ఒప్పించండి అత్తయ్య అని మా అత్తయ్యని చాలా రిక్వెస్ట్ చేశాను సార్ నేను. రిక్వెస్ట్ చేస్తే మా అత్తయ్య ఇంకా ఈ అమ్మాయి వినేటట్లేదు అని నా డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకెళ్లి కాల్చడానికి ట్రై చేశారు సార్. అది అసలు ఎట్లా ఉందా సార్? నాకైతే ఆ సిచ్యువేషన్ గుర్తించుకుంటే ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఫైనల్ గా కష్టపడి చదివాను సార్ అవి డిగ్రీ. ఒక్కరు నా ఫ్యామిలీలో, అంటే నా ఫ్యామిలీ, మా పేరెంట్స్ అర్థం చేసుకోలేదు సార్. ఇది నా అత్తయ్య, మా ఆయన కూడా అర్థం చేసుకోలేదు. మీ పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారమ్మా, చాలా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి స్వప్న అని పేరు పెట్టారు. ఎందుకంటే మీ స్వప్నం ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకోవాలి కాబట్టి మీ పేరు స్వప్న అని పెట్టారమ్మా. వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు కాబట్టి దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. చెప్పమ్మా. అటు జాబా పేరెంట్స్ అంటే వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకునేటట్లేరు. ఆ సర్టిఫికేట్స్ తీసేసుకుని నేను ఆ 6 months లోపల బయటకు వచ్చేసాను సార్. ఎవరికి చెప్పలేదు, అటు నా పేరెంట్స్ కి, ఇటు మా ఆయనకి, మా అత్తయ్యకి, ఎవ్వరికి, నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరికి చెప్పలేదు సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ ఎంప్లాయీగా
జాబ్ వచ్చింది సార్. నేను సాధించాలనుకున్నది నేను ఖచ్చితంగా సాధించాను, ఓకే. కానీ ప్రస్తుతానికి నేను And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.